అది 1757వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ అనే దురాక్రమణదారుడు తన సైన్యంతో మన దేశంపై దండెత్తాడు. కొన్ని రాజ్యాలను గెలిచిన తర్వాత ఆ దుర్మార్గుడి కన్ను బృందావనం మరియు మధురలపై పడింది. ఆ ప్రదేశాలు శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర ప్రదేశాలు. అహ్మద్ షా అబ్దాలీ తన 30,000 మంది సైన్యంతో ఆ పవిత్ర ప్రదేశాలపై దాడి చేయించాడు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న జవహర్ సింగ్ అనే రాజు తన 10,000 మంది సైన్యంతో వారిని అడ్డుకున్నాడు. కానీ పచ్చి నెత్తురు తాగే ఆ రాక్షసుల ముందు జవహర్ సింగ్ సైన్యం నిలబడలేకపోయింది. గెలిచిన ఆ ముష్కరులు పవిత్ర స్థలాలను ధ్వంసం చేసి అక్కడ ఉన్న సంపదను దోచుకున్నారు. కంటికి కనిపించిన ప్రతి స్త్రీపై అత్యాచారం చేశారు. చిన్నపిల్లలను, వృద్ధులను అత్యంత క్రూరంగా చంపేశారు. వారికి దొరికితే ఏం చేస్తారో అని భయపడిన ఎంతో మంది స్త్రీలు యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మరికొంతమంది ప్రజలు సమీపంలో ఉన్న అడవులలోకి పారిపోయారు. అలా అప్పటి వరకు భక్తులతో, పూజలతో కలకలలాడుతూ ఉన్న ప్రదేశాలు కొద్దిసేపటికే రక్తసిక్తంగా మారాయి. యమునా నది మొత్తం శవాలతో నిండిపోయింది. అక్కడ సంపదను పూర్తిగా దోచుకున్న తర్వాత అబ్దాలీ కన్ను సమీపంలో ఉన్న గోకుల్ ప్రాంతంపై పడింది. అబ్దాలీ తన సైనిక అధ్యక్షుడైన సర్దార్ ఖాన్కి 20,000 మంది సైన్యాన్ని ఇచ్చి గోకుల్ ప్రాంతాన్ని దోచుకుని రమ్మని పంపించాడు. సర్దార్ ఖాన్ తన సైన్యంతో గోకుల్కి వచ్చే దారిలో వారికి అడ్డుగా 4,000 మంది వ్యక్తులు నిల్చున్నారు. వారు నగ్నంగా ఒంటి నిండా బూడిద పూసుకుని కత్తులు, ఈటెలు పట్టుకుని నిల్చున్నారు. వారెవరో కాదు, నాగసాధువులు. వారిని చూసిన సర్దార్ ఖాన్ తనలో తానే నవ్వుకున్నాడు. ఆధునిక ఆయుధాలు, శిక్షణ పొందిన తన సైనికులతో ఈ నాగసాధువులు అస్సలు నిలబడగలరా అని అనుకున్నాడు. వెంటనే నాగసాధువులపై దాడి చేయమని తన సైన్యానికి ఆదేశించాడు. కానీ సర్దార్ ఖాన్ నాగసాధువులను తక్కువ అంచనా వేశాడు. నాగసాధువులు ఒక్కొక్క ఆఫ్ఘన్ సైనికులను ఊచకోత కోయడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్ సైనికుల శవాలు గుట్టల్లా ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న అబ్దాలీకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా నాగసాధువులను ఓడించాలని మరికొంతమంది సైన్యాన్ని పంపించాడు. వారిని కూడా నాగసాధువులు ఊచకోత కోశారు. నాగసాధువులు ఆఫ్ఘన్ సైన్యాన్ని అందరినీ చంపిన తర్వాత హరహర మహాదేవ అంటూ గట్టిగా అరిచారు. అది విన్న సర్దార్ ఖాన్ ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తారు అని భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. చివరికి నాగసాధువులు ఆఫ్ఘన్ దురాక్రమణదారుల నుంచి పవిత్ర ప్రాంతమైన గోకుల్ని కాపాడారు. ఈ నాగసాధువులను ఎవరు స్థాపించారు అంటే ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో స్థాపించారు. భారతదేశంపై, హిందూ ధర్మంపై విదేశీయులు దాడి చేస్తారని ముందుగానే ఊహించి ధర్మాన్ని, దేవాలయాలను కాపాడడం కోసం ఆయన స్థాపించారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.